ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు. అయినా సరే ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కిపోతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 లక్షంతో దూకుడుగా వ్యవహరిస్తుంటే ప్రతిపక్షాలు పొత్తుల చర్చలు జరుపుకుంటున్నాయి. తాజాగా బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు భేటీ ముగిసింది. అయితే ఈ భేటీ ఎందుకోసం, ఏం చర్చించుకున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒక పరిణామం చోటు చేసుకునే లోపై ఇంకోటి జరిగిపోతూనే ఉంది. ఇక 2014 కూటమి రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు రెండు పార్టీలు బీజేపీని కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ నుంచి ఇప్పటి వరకు ఈ విషయంపై స్పష్టత రాలేదు. దాని గురించే తెలుగుదేశం అధినేత చంద్రబాబు హఠాత్తుగా బీజేపీ పెద్దల్ని కలుసుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ఢిల్లీలో సమావేశమై పొత్తులపై చర్చించారు. ఎన్డీఏలో చేరాలని టీడీపీని అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు సమాచారం. ఎన్డీఏకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని షా అన్నారు. పార్టీ నేతలతో చర్చించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయ పరిస్థితులపై ముగ్గురు నేతలు చర్చించారు. ఏపీని పునర్నిర్మించవలసిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రాన్ని బాగుపరిచే అవసరం ఎంతైనా ఉందన్నారు. అమిత్ షా నివాసంలో ఈ భేటీ జరిగింది. మరోవైపు బీజేపీ అధిష్టానం పొత్తులపై చంద్రబాబుతో మంతనాలు జరిపిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తులపై క్లారిటీ ఉంది. చంద్రబాబు, పవన్ మరోసారి భేటీ కావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే దాదాపు 40 నిమిషాలు చంద్రబాబు, అమిత్ షా, జేపీ నడ్డాల మధ్య చర్చలు జరిగాయి. ఏపీలోని తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలుస్తదని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే చంద్రబాబు, పవన్ చర్చలు జరిపారు. టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కలిస్తే ఆ పార్టీకి ఇవ్వాల్సిన సీట్లపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై 3 పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఏపీలోని అధికార వైసీపీ ఇప్పటికే జాబితాలను ప్రకటించింది.